హలో అండి. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? అందరూ మంచిగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను మీ మానస. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ మా పాప చూసిర్రా? లేచింది, బెడ్ దిగింది, కథం ఉరుకుతుంది. బయటేదో యుద్ధం జరుగుతుంది. నేను చూడాలి అన్నట్టు ఉరుకుతుంది. ఇక్కడనైతే నా మార్నింగ్ రొటీన్ చూపిస్తున్నా. ఇక ప్రొద్దున్నే లేచి పనంతా చేసుకున్నా. ఇక కిచెన్ డ్యూటీ అయితేకి ఇక రైస్ అయితే పొయ్యి మీద పెట్టేసి మా పాపకైతే ఓట్స్ అయితే చేస్తున్నా. ఈ ఓట్స్ రెసిపీ నేను ఫుల్ వీడియో పెట్టినా. వాళ్ళైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి, యూజ్ అవుతుంది అనుకుంటే. మా పాపనైతే బయటకు పోయిందని చూపెట్టిన కదా, బయటకు పోయింది కదా, ఒకసారి అయితే బయటకు ఏం చేస్తుందో చూసొద్దామని చూసొచ్చేలోపు ఇక్కడ అన్నం అంతా వంగిపోయింది. మళ్ళీ స్టవ్ అంతా క్లీన్ చేసుకోవాలి. మా పాపతో ఎప్పుడు ఇదే. నేను ఏదైనా కర్రీ వండినా కూడా కర్రీ అన్నం మాడిపోతుంది, లేకపోతే అన్నం అన్నం వంగిపోతుంది. సిలిండర్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది మొత్తం. ఇక్కడనైతే మా పాపకైతే ఓట్స్ అయితే రెడీ అయింది. ఇక ఓట్స్ అయితే ఆఫ్ చేసి నేనైతే నా కోసం ఛాయ్ అయితే పెట్టుకుంటున్నా. మా ఆయన అయితే ఛాయ్ తాగడానికి ముందు వీడియోలోనే చెప్పిన కదా, ఇక నా ఒక్కదాని కోసం అయితే ఛాయ్ పెట్టుకుంటున్నా. నేను కూడా అసలు మా పాప పుట్టక ముందు ఛాయ్ పాలు అసలు ఏం తాగపోదును. ప్రెగ్నెంట్ అయినప్పటి నుండే పాలైతే అలవాటు చేసుకున్నా. ఇక పాప పుట్టిన తర్వాత కూడా పాలు తాగు అని అన్నారు, కానీ నాకు అస్సలు తాగుద్ది కాదు పాలు. ఇప్పుడు ఛాయ్ ఎందుకు అలవాటు చేసుకున్నా అంటే మా పాపను పెట్టుకొని ఆమెను పడుకోబెట్టి నేను తినాలి. ఆ టైంకి 11-12 వరకు నాకు ఆకలి అవుతుందని ఇట్లయితే ఛాయ్ అలవాటు చేసుకున్నా. నేను ఛాయ్ అసలు తాగద్దు, నాకు తెలుసు మంచిది కాదని. కానీ ఏదో ఒకటి మళ్ళీ ప్రొద్దున నా వరకు టిఫిన్ చేసుకొని మళ్ళీ మా పాపకు తినబెట్టుకొని మళ్ళీ నేను అన్నం కూర వండే వరకు నాకు టైం అంతా అక్కడనే అయిపోతుందని నేనైతే ఛాయ్ పెట్టుకుని తాగడం అయితే స్టార్ట్ చేసిన. ఇక ఓట్స్ అయితే ఒక బౌల్ వేసి మా ఆయనకైతే ఇచ్చిన, మా పాపకు తినిపిస్తాడని. ఇక మా పాపకైతే మా ఆయన తినిపిస్తుండు. ఇక నాకైతే ఇక్కడ ఛాయ్ అయితే అయింది. నేనైతే ఛాయ్ పోసుకున్నా. నాకైతే వేడి ఛాయ్ అస్సలే నచ్చది. కొంచెం చల్లగా అయిన వాళ్ళు తాగుతానే ఎందుకో తాగాలనిపిస్తుంది. మీలో ఎంతమంది వేడి ఛాయ్ తాగుతారో నాకైతే కామెంట్లో చెప్పండి. చూసిరా, నేను ఛాయ్ పోసుకున్నట్టు సైడ్కే పెట్టేసిన. ఇక పాలైతే గాయనాయని పాలైతే బంద్ చేసి ఇక నేనైతే కర్రీ కోసమని క్యారెట్స్ అయితే ఇట్లా పొట్టు అయితే తీస్తున్నా. ఇంట్లో అయితే అసలు ఏం కూరగాయలు లేకుండే ఇక క్యారెట్లు, ఈ 4 క్యారెట్లు ఉంటే ఇవైతే పొట్టు తీసి క్యారెట్ ఫ్రై చేద్దామని అయితే తీస్తున్నా. ఇక అప్పటి వరకు ఈ కర్రీ సరిపోదు కావచ్చు, మళ్ళీ ఏం కర్రీ వండాలో అప్పటికి చూసుకోవాలి. ఇక్కడనైతే క్యారెట్స్ అయితే నేను పొట్టు తీసేసి ఇట్లా ముందు వెనకాల కట్ చేసుకొని తురుముకుంటున్నా. మీలో ఎంతమంది తురుము వండుతారో, ఎంతమంది కట్ చేసి వండుతారో చెప్పండి. నేనైతే అట్లా వండుతా, ఇట్లా వండుతా. నాకైతే ఎక్కువ ఇట్లా తురిమి ఫ్రై చేస్తేనే ఇష్టం. మా ఆయనకైతే ఇట్లా నచ్చది, కట్ చేసి వండుతూనే తింటా అంటాడు. నాకేమో ఇట్లా ఇష్టం, మా ఆయనకైతే కట్ చేసి వండుతూ ఇష్టం. నేనైతే ఇక్కడ కర్రీలోకి ఆనియన్, పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని ఇక క్యారెట్ అయితే తురుముకుంటున్నా. అవును, శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటున్నారా మీరు? నాకైతే చేసుకోవాలని ఉండే, కానీ అది మొక్కుకుంటూనే చేసుకోవాలి. ఒక్కసారి మనం మొక్కుకొని చేసుకుంటే ఎప్పటికీ అట్లే చేసుకోవాలనంట. నా పెళ్ళైన దగ్గర నుండి నేనైతే ఒక్కసారి వాయినానికి అయితే పోయినా. మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అక్కడ తెలిసిన వాళ్ళ అక్కయ్య పిలిస్తే అయితే పోయినా. నేనైతే మళ్ళీ ఇప్పటి వరకు ఎవ్వరు విలువలేదు నన్ను అయితే. ఒక్కసారన్నా మళ్ళీ ఎవరన్నా పిలిస్తే మంచిగా ఉండు, పోయి పూజ చూస్తే మంచిగా ఉండు అని అయితే అనిపిస్తుంది ఊకే. ఇక అది ఎప్పుడు జరుగుద్దో చూద్దాంలే. కానీ ఇక్కడనైతే నేనైతే కర్రీ వండడం అయితే స్టార్ట్ చేసిన. ఇక్కడనైతే నేను ఏ కర్రీలోనైనా దాదాపు వెల్లుల్లే దంచుకొని వేస్తా. అల్లం పేస్ట్ అస్సలే, ఎందుకో నాకు ఆ అల్లం పేస్ట్ ఫ్లేవర్ ఎందుకు అంత నచ్చది. ఏదో కొన్ని వాటిలలో తింటా, కానీ ఈ వెజ్ కర్రీస్లలో అంత నచ్చది. వెజ్లో కూడా కొన్నిట్లలోనే వేస్తా, అన్నిట్లో వెయ్య అసలు. మీ పాప ఏదక్క అస్సలే కనిపించలేదు అని అనుకుంటారు కావచ్చు. మా ఆయన ఎత్తుకున్నాడండి. అదే ఓట్స్ రెసిపీ తినిపి ఇవన్నీ ఇచ్చిన అన్న కదా, మా ఆయన అయితే తినిపిస్తుండు. ఇక మా ఆయన ఉన్నంతసేపు నాకు కొంచెం ప్రశాంతంగా పని చేసుకోవస్తుంది. లేకపోతే మా ఆయన లేకపోతేనైతే మా పాప నా తలకే తింటుంది మొత్తం. నన్ను వంట చేసుకొని అది నన్ను ఎత్తుకోమని ఏడుతుంది. నేను తలుపులు పెడితే బయటకు పోదామని ఏడుతుంది. ఎప్పుడు నా తలకే తింటూనే ఉంటుంది. అయినా ఇప్పుడు పిల్లలే గంతే కావచ్చు. మా పిల్లనైతే సుండి పనులకు, అల్లరికి మారు పేరు మా పాపనైతే. ఎప్పుడు అల్లరి చేస్తూ ఉంటుంది. ఇక మా పాపనైతే ఏం చేస్తుందో పోయేదే యుద్ధం. మా ఆయనకు తినిపివని చెప్పిన కదా, మనమైతే పోయేదే యుద్ధం ఏం చేస్తుందో చూసిరా. మా ఆయన్ని తినిపివంటే మంచిగా ఫోన్ పెట్టి ముందట పెట్టి తినిపిస్తున్నాం. అట్లయినా ఫోన్ చూసుకుంటే తింటుందా అంటే మొత్తం ఉంచేస్తుంది. ఏమైందో ఏమోరా అసలు, నేను వీడియోస్ పెట్టినందుకో మరి ఎట్లనో అస్సలే తింటలేదు 2-3 డేస్ నుంచి వెళ్ళి. మరి ఏమైందో ఏమో ఆమెకైతే అర్థమే అవుతలేదు. తినకున్నానైతే మా పాపని అయితే ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. కానీ ఎప్పుడు పడుతూనే ఉంటుంది. యాక్టివ్గా మంచి అటు ఇటు తిరుగుతుంది. ఎక్కడో కాడ కిందంతా దాకంగానే కింద పడిపోతుంది. ఇక్కడ చూసిరా, మంచిగా ఫోన్ చూసుకుంటా తింటదేమో అంటే అట్లా తింటలేదు. ఫోన్ ఇద్దేరా నాని అంటే నేను అనుకుంటే క్లాప్స్ కొడుతుంది. ఆ డ్రెస్ చూసిరా మొత్తం నాశనం చేసింది ఉంచి. ఇక్కడనైతే క్యారెట్ కర్రీ అయితే రెడీ అయింది. మా ఆయనకైతే వేసేయాలి. అప్పటికే ఆఫీస్కి పోతా కానీ అని నన్ను తొందర పెడుతుండు. ఇక్కడనైతే క్యారెట్ కర్రీ అయింది. కొత్తిమీర వేసి ఆఫ్ చేసి అయితే మా ఆయనకైతే తీసుకుపోయి ఇస్తా. మా ఆయన అయితే ప్రొద్దున్నే కట్ చేసి
అండు తురిమి అస్సలే అండకు నేనైతే తినా అని ముందే చెప్పిండు. కానీ నాకు అట్లుంటే ఎందుకో నచ్చది. కొంచెమే కదా దగ్గరికి ఫ్రై చేద్దామని నేనైతే ఇట్లా తురిమి అండిన. మా పాప చూసిర్రా ఫోన్ ఎట్లా చూస్తుందో. ఈ మధ్య ఫోన్కి అయితే బాగా అలవాటు అవుతుంది. ఇక మా పాప దగ్గర నుండి ఫోన్ అయితే తీసుకొని నేనైతే డ్రెస్ చేంజ్ చేసిన. ఇక మా ఆయన కానీ కర్రీ ఎట్లుందని అని అడిగితే సూపర్ ఉందని అని అంటుండు. ఇక ఫోన్ తీసుకున్నా అని నా పేరు వాళ్ళ పప్పకి చెప్తుంది. ఇక నన్నే దెబ్బలు అని అంటుంది. నన్నే బెదిరిస్తుంది నేను ఫోన్ తీసుకున్నా అని. ఇక వాళ్ళ పప్పనైతే అస్సలు తిననిత్తలేదు. నేను తింట దిగు అన్నా కూడా దిగుతలేదు. ఇక అంతే చేతి ఒకటేకెళ్ళి అల్లరి ఎత్తనే ఉంటుంది. అవి కింద దించిందని ఎట్లా ఎడుతుంది చూసిరా. ఇక మా ఆయన అయితే ఆఫీస్కి పోయే టైం అయితే అయింది. ఇక ఆఫీస్కి పోయే ముందు కొద్దిసేపు ఆడిపిత్తేనన్నా ఊకుంటుంది ఏడవది అని అయితే ఇట్లా పైన ఎక్కించుకొని ఆడిపిస్తున్నాడు. ఇక ఆడింది యాలు దిగురా నాని అని అంటే దిగుతలేదు. నాకే బాగా చెప్పుకుంటూ పోతుంది. ఆ కిస్ ఇచ్చుకుంటా బాగా చెప్తుంది. ఇక మా ఆయన అయితే పోతానని బ్యాగ్ వేసుకున్నాడు. కథ మా పాప ఎడుతుంది. ఇక చూసిరా ఎత్తుకోగానే భుజానికి అయితే అట్లా ఒరిగింది. ఇక నా దగ్గరికి రారా పప్ప పోతాడు, పప్పకు లేట్ అవుతుంది అని నేను తీసుకుంటే నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చూడండి అస్సలు ఉంటలేదు. నా దగ్గరకు వచ్చి ఫుల్ ఎడుతుంది. రోజు ఇదే పని. మా ఆయన మొంగనైతే రోజు ఎడుతుంది. ఫస్ట్ కనిపించలేదని కొంచెం ఏడ్చి ఆగింది. ఇక మళ్ళీ కనిపించిన వాళ్ళు మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేసింది. ఇక మా పాపకైతే వాటర్ పెట్టాలి స్నానానికి. ఇక్కడ నేను వాటర్ పెడతా అని అంటే మా పాప చూసిరా నేను బకెట్ పట్టుకొస్తా అని పట్టుకొచ్చింది. బకెట్ పెట్టి ట్యాప్ అయితే నీళ్ళతో నాడుతా అని ఏడుతుంది. ఇక నేను అటు పోయినా లేదు. ఇక మా పాపనైతే నీళ్ళతో నాడుతుంది. మా పాపకైతే నీళ్ళు అంటే బంగారం. చూసిరా నీళ్ళ దగ్గర ఎట్లా ఆడుతుందో. నేను ఇటు తీసుకొస్తున్నా అని వడుతుంది. ఇక మా పాపకైతే వాటర్ అయితే పెట్టేసిన. ఇక హీటర్ పెట్టినా అని మా పాపను లోపలికి తీసుకుపోదామని చూస్తే బయటనే ఆడుతుంది. హీటర్ ఉంది లోపలికి రారా నాని అని అంటే నేను రాను అనుకుంటా అక్కడ కూకొని మెట్లు దిక్కుంటా ఎక్కుకుంటా ఎగురుకుంటా ఆట ఆడుతుంది. ఈమెతో ఇదే పని మెట్లు ఎక్కుడు దిగుడు ఇది ఒక్కరు నేర్చుకుంది. ఊకి ఎక్కుతుంది దిగుతుంది. ఎవరున్నా లేకున్నా ఎక్కుతుంది దిగుతుంది. ఇక ఇటు లోపలికైతే తీసుకొచ్చిన వాళ్ళకి ఇట్లా ఆమె అల్లరి అయితే ఆగుతుందా. ఇక చూసిరా స్టూల్ వేసుకొని పైనకి ఎక్కి మమ్మీ సింకులు ఏమన్నా బోళ్ళు ఉన్నాయా అని నొమెత్తా అన్నట్టు చూస్తుంది. అద్ర బిడ్డ నువ్వు నొమేది ఇంకా చాలా ఉంది అని అంటే లేదు నేను ఇప్పుడే నవ్వుతా అన్నట్టు చూస్తుంది. ఇక మా పాపకైతే వాటర్ కాయినాయి. ఇక వాటర్ అయితే తీసుకొచ్చి లోపల పెట్టేసిన. ఇక్కడనైతే నేను కిందనే పడుకోబెడుతున్నా. మా పాప ఇప్పుడు బెడ్ సరిగ్గా దిగొస్తలేదు. నిద్రలో పడుతుంది వచ్చని కిందనే వేస్తున్నా. ఇక మా పాపకైతే స్నానం పోసుడైంది. ఇక డ్రెస్ వేయంగా ఎట్లా ఎడుతుంది చూడండి. అస్సలు నేను కుట్టిన డ్రెస్సులు ఎవ్వి కూడా వేసుకోసాక కూర్చుతున్నాయి అన్నట్టు డ్రెస్ అంతా ఇగ్గేసుకుంటా ఘోరంగా ఏడుతుంది. డ్రెస్ అయితే వేసేసి ఆమెనైతే మెల్లగా బుద్రకించి పడుకోబెట్టిన. ఇక పడుకోబెట్టిన వాళ్ళనే మా పాపకైతే బొట్లు పెట్టాలి. లేకపోతే అస్సలు పెట్టనియది. మా ఆయన ఊకే పెడతలేవు అంటుండు. ఇక బొట్లు అయితే పెట్టడం అయితే స్టార్ట్ చేసిన. ఇక నాకేవో అచ్చిరాని బొట్లన్నీ మా పాప విన్నే పెడతా. ఇట్లా రౌండ్గానైతే పెట్టేసిన. పౌడర్ వేస్తా అంటే చూసిర్రా ఎట్లా కదులుతుందో. ఆయనతో ఎత్తది కావచ్చు అని మెల్లమెల్లగా వేసిన. వేసుడు అయిపోయింది. ఆమెనైతే పడుకోబెట్టేసిన. ఇక ఆమె పడుకుందంటే ఇప్పటి నుంచి నా డ్యూటీ స్టార్ట్. ఇక నేను పని అంతా వేసుకోవాలి. బట్టలు పిండేసుకోవాలి, బోల్ తోముకోవాలి. ఇక అన్ని పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి. ఇక ఆమె పడుకోబెట్టేసి నేనైతే ఇక్కడ రైస్ అయితే వేసుకొని అన్నం అయితే తింటున్నా. క్యారెట్ కర్రీ అయితే ఫ్రై చేసిన కదా మస్తుంది. సూపర్ సెట్ అయింది. మీరు కూడా ఎప్పుడైనా ఇట్లా తురిమి ఫ్రై చేసుకొని చూడండి మంచిగా ఉంటుంది. ఇక మా ఆయన తినంగా నేను తినంగా గీ కర్రీ ఉందిరా. మళ్ళీ మధ్యాహ్నానికి కొంచెం అవుతుంది. మళ్ళీ ఏమన్నా వంట చేయాలి. ఇక్కడనైతే బౌల్ తవ్వడం అయితే స్టార్ట్ చేసిన. ఈ బౌల్ అయితే తవ్వేయాలి. రోజు ఇదే రిపీట్ డ్యూటీ రన్ అదైతే చేసి ఆస్ట్ వస్తుంది. అసలు మనకంటూ ఏదైనా గుర్తింపు ఉండాలి కదా అని అనిపిస్తుంది ఒక్కోసారి. ఇక అట్లా గుర్తింపు ఉండాలనే నేనైతే ఈ యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసిన. ఇందులో సక్సెస్ అవుతానో కానో తెలియదు కానీ నా వంతు ప్రయత్నం ఏదో నేనైతే చేస్తా. ఇక అదంతా భారం అంతా దేవుని పైన వేసేసిన. మీ పైనే ఉంది. ఇక్కడనైతే బౌల్ తోమడం అయితే అయిపోయింది. ఇక బౌల్ తోమడం అయిపోయిన వాళ్ళే మొత్తం ప్లాట్ఫామ్ మొత్తం క్లీన్ అయితే చేసుకుంటున్నా. ఏ క్లాత్తో మొత్తం తుడిచేసి క్లీన్ చేసుకుంటా. ఎందుకో మంచిగా లేకపోతే అస్సలు మంచి అనిపించేది. మొత్తం క్లీన్ చేసేసి నేనైతే ఇక్కడ చేతులు అయితే కడుక్కుంటున్నా. చేతులు అయితే మొత్తం నీట్గా కడుక్కొని శనగలు అయితే పోపు వేయాలి. ఈ శనగలు నేనైతే నైటే నానబెట్టుకున్నా. నైట్ నానబెట్టుకొని ప్రొద్దున కర్రీ వేద్దాం అనుకున్నా. అసలు మా ఆయన శనగల కర్రీ వద్దు పోపు వేయి తిందాం ఉడకబెట్టి పోపు వేయి అని అన్నాడు. అందుకే ఇక్కడనైతే నేను ఉడకబెట్టడానికి అయితే స్టవ్ మీద అయితే పెట్టేసిన. మీరు ఎప్పుడన్నా ఇట్లా తెల్ల శనగల్ని నానబెట్టుకొని ఇట్లా ఉడకబెట్టి పోపు వేసుకొని తిన్నారా? మస్తు ఉంటాయి. ఒకసారి అయితే ఇట్లా ట్రై చేయండి. చాలా హెల్దీ కూడా. వట్టి కూడా తినచ్చు. ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకొని వట్టి కూడా తినచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం పోపు వేసి లెమన్ అయితే విండిన. ఇక మా ఆయనకైతే బౌల్ వేసుకపోతే మా పాపనైతే బౌల్ తీసుకొని నేను తింటా అని అంటుంది. అస్సలు తినది రాగో చూసిరా నేను పెడతా అంటే అస్సలు పెట్టనిత్తలేదు. ఆ బౌల్లో మొత్తం ఇల్లంతా పడేసిందిరా. మొత్తం క్లీన్ చేసుకున్నా. అంతే ఇక ముచ్చట. ఓకే బాయ్.